కళ్యాణ్ రామ్ క్లాసిక్ బ్లాక్ బస్టర్ బింబిసారాకి సీక్వెల్ చేస్తామని చెప్పారు కదా. సినిమా వచ్చి 3 ఏళ్ళు అవుతున్నా ఇంకా ఆ ఊసే లేదెందుకు? సీక్వెల్ ఐడియా మానుకున్నారా, లేదంటే దర్శకుడు మారిపోయాడని బింబిసారా 2 కూడా ఆగిపోయిందా? అసలు ఏం జరుగుతుంది? తాజాగా ఈ సీక్వెల్ పై క్రేజీ న్యూస్ బయటకొచ్చింది. పటాస్ తర్వాత హిట్ లేని కళ్యాణ్ రామ్ కు 7 ఏళ్ల తరువాత ఆ ఆకలి తీర్చిన సినిమా బింబిసారా. కొత్త దర్శకుడు వశిష్ఠ తెరకెక్కించిన ఈ సినిమా 2022లో విడుదలై సంచలన విజయం సాధించింది. జానపదం, ఫ్యాంటసీ రెండూ మిక్స్ చేసి ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు దర్శకుడు. ఆ నమ్మకంతోనే వశిష్ఠకి విశ్వంబర ఆఫర్ ఇచ్చారు చిరంజీవి. బింబిసారా మొదలైనప్పుడే పార్ట్ 2 ఉందని చెప్పారు కళ్యాణ్ రామ్. నిజానికి 2024లోపే ఈ సినిమా వస్తుందన్నారాయన. ఇక డైరెక్టర్ వశిష్ఠ కూడా అప్పుడు అదే అన్నారు. కానీ టైం మారుతున్న కొద్దీ సీక్వెల్ గురించి అంతా మర్చిపోయారు. కళ్యాణ్ రామ్ కూడా వేరే సినిమాలతో బిజీ అయిపోయారు. బింబిసారా తర్వాత డెవిల్, అమిగోస్, అర్జున్, సన్ ఆఫ్ వైజయంతి లాంటి మూవీస్ చేశారు. బింబిసారా వచ్చి 3 ఏళ్లైపోయినా మరో హిట్ కొట్టలేకపోయారు కళ్యాణ్ రామ్. దీంతో ఈ సీక్వెల్ పై చర్చ మరోసారి మొదలైంది. అసలు బింబిసారా 2 ఎప్పుడొస్తుందని అడుగుతున్నారు కళ్యాణ్ రామ్ ఫ్యాన్స్. దీనికి దర్శకుడు వశిష్ఠ నుంచి క్లారిటీ వచ్చేసింది. అనిల్ పడూరి సీక్వెల్ ని తెరకెక్కిస్తారని, కథ కూడా సిద్ధమైపోయిందని చెప్పారు ఈ దర్శకుడు. బింబిసారా 2 నుంచి తానెందుకు తప్పుకున్నాను అనే విషయాన్ని చెప్పారు దర్శకుడు వశిష్ఠ. పార్ట్ 2కి అనిల్ పదూరి దర్శకుడు. సీక్వెల్ కి తనకంటే బెటర్ ఐడియాతో అనిల్ వచ్చారు కాబట్టి తనతో పాటు కళ్యాణ్ రామ్ కూడా దీనికి ఆయనే బెస్ట్ అని ఫిక్స్ అయ్యామని తెలిపారు. తాను కూడా విశ్వంబరపై ఫుల్ ఫోకస్ పెట్టానన్నారు వశిష్ఠ.